హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక చాలా అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. అదేనండి, మనం రామగిరికి వెళ్తున్నాం అంట. రామగుడి అనేది చాలా పురాతనమైన టెంపుల్, చాలా టూరిస్ట్ ప్లేస్. అది చాలా మందికి తెలియదు. ఇది మనకు తిరుపతికి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే చెన్నైకి కూడా దగ్గరలో ఉందన్నమాట. అది ఎలా ఉంది, ఏం కథ ప్లేస్ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఇదే రామగిరి టెంపుల్ అనమాట. 19వ శతాబ్దంలో పల్లవి రాజులు కట్టించారు. దీనికి ఒక స్టోరీ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి శివలింగాన్ని ఇక్కడ పెట్టినాడు. అది ఎలా పెట్టాడు శివలింగం, ఏం జరిగింది, ఆ స్టోరీకి ఎందుకు ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం కథ ఆ స్టోరీ తెలుసుకోవాలంటే పూర్తిగా ఈ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇలాంటి విషయాల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు వస్తుంది, అది ఎందుకు వస్తుంది, ఇంకా తెలుసుకుందాము పద్దరుగా. ఇదేనండి రామగిరికి మన ఎంట్రన్స్ వస్తుంది. తిరుపతి నుంచి మనకి 58 కిలోమీటర్లు ఉంటుంది, పుత్తూరుకి దగ్గరలో ఉంటుంది. చెన్నైకి కూడా 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. ఇది మధ్యలో ఉంటుందంటే చెన్నై హైవే అనమాట. పుత్తూరు, చెన్నై, సత్యవేడు ఇట్ట వెళ్ళే రూట్ అనమాట. సో మనకు రామగిరి అనేది చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. చాలా పెద్ద కొండ, ప్రకృతి చాలా ఉంటుంది. వ్యవసాయం చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా ఒక విశేషాలను మనం తెలుసుకున్నాం. అసలు రామగిరి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, సో మనకు రామాయణం జరిగింది అందరికీ తెలుసు కదా. రాముడు రావణాసుని సంహరించిన తర్వాత అతనికి దోషం ఉంటుందంట. గురువుగారు చెప్పారు, ఆ దోషం పోవడానికి శివ పూజ చేయమని చెప్పి గురువుగారు ఆజ్ఞాపిస్తే దానికి రాముడు యాక్సెప్ట్ చేసి ఒక శివలింగం కోసం ఆంజనేయ స్వామికి అప్పచెప్తాడనమాట. కాశీ నుంచే శివలింగాన్ని తీసుకురామని చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి కాశీ నుంచి శివలింగం తీసుకుని వస్తూ ఉంటే రామేశ్వరంకి మధ్యలో అతనికి దాహం అవుతుంది. దాహం ఎందుకు అవుతుంది అంటే కాలభైరవ స్వామి ఇక్కడ ఒక ట్రిక్ ప్లే చేస్తాడనమాట అతనికి ఆ దాహం అయ్యేట్టుగా. సో అందువల్ల అతను ఏం చేస్తాడు, దాహం అవుతుందంటే అక్కడ కొలను చూసి ఆపుతాడంట. అక్కడ బాలుడు రూపంలో ఉన్న కాలభైరవ స్వామి ఆ శివలింగాన్ని అతనికి ఇస్తాడు. అతనికి ఇచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడు, ఆంజనేయ స్వామిని దాహాన్ని తీర్చుకోవడానికి అక్కడికి వెళ్తే ఇతను ఆ స్వామి అతనికి ఇచ్చిన విగ్రహాన్ని ఆ బాలుడి కింద పెట్టేస్తాడనమాట. అది చూసిన ఆంజనేయుడు ఇలా జరిగిందని చెప్పి అతను ఎంత ప్రయత్నం చేసినా ఆ శివలింగం రాదన్నమాట. ఆ శివలింగం రాకపోతే ఏం చేయాలో తెలియక చాలా ప్రయత్నం చేస్తాడు. ఫైనల్గా ఆ శివలింగాన్ని తను దానికి విగ్రహాన్ని అంటే ఇది కొండలా మారాలని ఆజ్ఞాపిస్తాడు అనమాట. అది కొండలా మారిపోతుంది అంట. అందుకని దీన్ని రామగిరి అనే పేరు వచ్చిందనమాట. సో ఈ రామగిరి చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు, ఎదురుగా ఉండే కొండేనండి. ఇక్కడ చాలా కాలభైరవ స్వామి ప్రధానం, వాలీశ్వరు. ఎందుకంటే ఆంజనేయ స్వామి తోకతో ఇక్కడ లాగినాడు కాబట్టి దీనికి వాలి అని పేరు. వాలి అంటే తోక అనే అర్థం ఇది తమిళ్లో. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కొలను, తామర పూలు కానీ ఇది ఎప్పుడు 19వ శతాబ్దంలో పర్వరాజు నిర్మించారనమాట. ఇది చాలా పురాతనమైన గుడి, చాలా బాగుంటుందన్నమాట. సో చాలామందికి తెలియదు అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట లోపల. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే నంది లోపల నుంచి 300 రోజులు వాటర్ వస్తూనే ఉంటుందన్నమాట. అది ఎలా వస్తుంది ఏం కథో తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి వాలీశ్వర టెంపుల్. సో రామగిరి అండి. ఇక్కడికి వచ్చిన ఇది రావి చెట్టు అనమాట. ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాం. ఇదే టెంపుల్ అండి. చాలా అద్భుతం ఉంటుంది. సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే చాలా కంపల్సరీ మీకు ఏదో కంపల్సరీ జరుగుతుంది అనేది నమ్మకం చాలామంది భక్తులు ఉందన్నమాట. సో మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఇదండి కొలను. సో ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు వస్తుందన్నమాట. నంది ఉంటుంది. ఆ నంది ఎలా వస్తుందో తెలియదు, వాటర్ ఎప్పుడు నంది లోపల నుంచి వస్తూ ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఉన్నారు కదా కొంతమంది మనుషులు, మీరు చూడవచ్చు అన్నమాట. ఇదే సో ఆ వాటర్ ఎలా వస్తుంది ఇంకా దాన్ని దగ్గరికి చూస్తాం. అక్కడ పాత శివలింగం గుడి అనమాట. శివలింగం కూడా ఉందన్నమాట. ఆ గుడి కూడా పురాతనమైంది అక్కడ ఉంది. సో ఈ నెక్స్ట్ వీడియోలో అన్ని మొత్తం నీళ్ళు ఎలా వస్తున్నాయి ఇంకా చూద్దాం. కంటిన్యూటీ కొండ కూడా ఎక్కుదాం, చాలా బాగుంటుంది. మిస్ అవ్వద్దు అసలు. ఇది శివలింగం, పాత గుడి అండి అది. ఆ లోపల కూడా వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కంటిన్యూగా చూడండి, మిస్ చేయొద్దు అసలు. థ్యాంక్ యూ.